ముఖ్యంగా ముందుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే కోటి కిలోమీటర్లు 4 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ట్రిప్పుల రద్దు లెక్క ఇది. కండక్టర్ల కొరతతో డిపోలోని మూలుగుతున్న కొన్ని రూట్లలో రెగ్యులర్ సర్వీసులకు తీవ్ర ఆటంకం. కొత్తగా పోస్టులు భర్తీ చేయని వైనం 13 ఏళ్ల నాటి నియామకాలే ఆఖరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2000 మంది కండక్టర్లతో కొరత. అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్నాం. చాలని తీరు నియమిస్తున్నప్పటికీ చాలని తీరు 650 గ్రామాలు కూడా అనుబంధ పల్లెలపై ప్రభావం. ముఖ్యంగా గిరిజన మారుమూల ప్రాంతాలకు సర్వీసుల కోత. నిజామాబాద్, మార్మూర్, కరీంనగర్ లాంటి కీలక రూట్లపైన ఎఫెక్టివ్. ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు జీతాల భారంతో నియామకాల ఊసెత్తని సంస్థ అని చెప్పని ఈ యొక్క ఆర్టికల్ ఇచ్చారు. ఇదైతే ఈ కథనానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ కూడా మనం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మొత్తానికి ఏదైతే సాక్షి పేపర్లో 1 కాదు 2 కాదు ఏకంగా 1,00,00,000 కిలోమీటర్ల 4 నెలల్లో 1,00,00,000 కిలోమీటర్లు 4 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏదైతే తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగని ఏదైతే దూరం ఎంత ఉందో అనేది కూడా క్లియర్ గా ఇక్కడ వివరంగా ఇచ్చారు. మొత్తంగా ఇక్కడ క్లియర్ గా 300 రూట్ల రెగ్యులర్ సర్వీస్ తీవ్ర ఆటంకం. దీనికి సమస్య ఎందుకు తిరగట్లేదు అనేది కూడా క్లియర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ బస్సులు తిరగని బస్సులు చాలా ఎన్నో ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు తిరగలేదు? డ్రైవర్లు ఉన్నారు కానీ కండక్టర్ లేక వందలాది సర్వీసులు రద్దయ్యాయని చెప్పని సాక్షి కథనం అయితే చెప్తుంది. దీని వెనక అసలు కారణాలు 2,000 మంది కండక్టర్ల కొరత ఏకంగా 650 గ్రామాల రవాణా లేక అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కండక్టర్ల కొరత 13 ఏళ్ళుగా అయితే అలాగే ఉంది. మొత్తంగా నియామకాలు 2,000 మంది కండక్టర్ల కొరత కూడా ఏకంగా 650 గ్రామాలకు రవాణా లేక అంధకారంలోకి వెళ్ళిపోయాయని చెప్పని కథనం ఇచ్చింది. ఆర్టీసీలో ఏం జరుగుతుంది? ప్రయాణికుల జేబులకు పడుతున్నటువంటి ఆ కన్నమే. 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ట్రిప్పులు రద్దు అనేది లెక్క. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే వర్షాలు పడినాయి అనుకో అక్కడ రోడ్లు పాడైపోతానో లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగితేనో ఏదైనా ఒకవేళ వరదలు ఏమైనా సంభవిస్తేనో అసలు వాస్తవంగా బస్సులు నిలిపేస్తారు. కానీ ఇప్పుడు ఖచ్చితమైనటువంటి పరిస్థితి ఏంటంటే రోడ్లు బాగున్నాయి, డ్రైవర్లు బస్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నారు. మరి కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే రైట్ అనేటువంటి కండక్టర్ లేకపోవడం అనేది వేలాది బస్సుల డిపోలో పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు 13 ఏళ్ళుగా అసలు నియామకాలు ఎందుకు లేవు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. అసలు ఈ దుస్థితి వచ్చినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏకంగా 2,000 మంది కండక్టర్ల కొరత వేధిస్తుందని చెప్పని కూడా కథనంలో ఇచ్చారు. చివరి నియామకం ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు 2013లో అంటే గత అటు ఇటుగా 2013లో జరిగింది. అటు ఇటుగా 13 ఏళ్ళు అప్పుడు నియామకం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 ఏళ్ళు. ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసలు ఉద్యోగాలు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని కావచ్చు నిరుద్యోగుల పట్ల మాత్రం వివక్షత కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎవరి ముందు పొలిటికల్ గా నిలబడుతున్న సమయంలో ఎవరైతే ఎలక్షన్ వస్తాయో ఆ టైంలో మాత్రం నిరుద్యోగులు విద్యార్థులు అని చెప్పాను దాన్ని వెనకేసుకోవడమే తప్ప విద్యార్థులకు నిరుద్యోగులకు చేసింది ఈ పరిస్థితి. ముఖ్యంగా ఈ 2,000 మంది కండక్టర్ల కొత్త వేస్తున్నప్పుడు ఎందుకు ఈ కండక్టర్ల విషయంలో నోటిఫికేషన్ ఇవ్వరు? 13 ఏళ్ళు కూడా ఆర్టీసీలో కొత్త కండక్టర్ల భర్తీ ప్రక్రియ జరగకపోవడం, మధ్యలో అవుట్ సోర్సింగ్ పద్ధతిని కొంతమంది తీసుకున్నప్పటికీ అది ఏ మూలకి సరిపోవడం లేదు అనేది. జీతాల భారం పెరుగుతుందంటే భయంతో ఆర్టీసీ యాజమాన్యం కొత్త నియామకాలను పక్కన పెట్టిందని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని పర్యవసానం ఏంటంటే ఉన్న సిబ్బందికి డబుల్ డ్యూటీ భారం పడుతుంది ఒకవైపు. ఇక్కడ ఏదైతే వీక్లీ కూడా ఆఫ్లు రద్దు అవుతున్నాయి, అయినా సరే సర్వీసులు నడపలేక డిపో మేనేజర్లు చేతులెత్తేసేటువంటి పరిస్థితి. 100 గ్రామాలపై కూడా పెద్ద దెబ్బని చెప్పాలి. అటువైపు ప్రైవేట్ దోపిడీకి ఒక కారణంగా కూడా నిలుస్తాం. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూడా సరే ప్రైవేటు వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉంది. అది ప్రైవేటు అంటే ఒక ఆటోలు అవే కాదు, ఆటోలో లేకపోతే షేర్ ఆటోలు కాదు, ప్రైవేటు బస్సులు మనం చూడొచ్చు. హైదరాబాద్కు వెళ్ళాలంటే మారుమూల ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సులు ఆశ్రయిస్తున్నట్టు పరిస్థితి. మరి 650 గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టు ఒకప్పుడు హైదరాబాద్ ఒక భద్రాచలం నియోజకవర్గంలో ఒక చెర్ల ప్రాంతం ఉందంటే ఇక్కడ నుంచి అటు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక బస్సు ఉండేది గత కొంతకాలం లేదు. అదేవిధంగా ఇక్కడ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే బాపట్ల, అటువైపు కాకినాడ, రాజమండ్రి వెళ్ళడానికి ప్రత్యేకమైన బస్సులు ఉండేవి. మరి ఇప్పుడు అవి శూన్యం. అది ఒక్క గ్రామం కాదు, ఓవరాల్ గా గ్రామాల పరిస్థితి ఇట్లా ఉన్నది. మొత్తంగా ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్రైవేట్ బస్సులు అయితే మనం చూడవచ్చు. ప్రతిరోజు ఆ ట్రావెల్ ఈ ట్రావెల్ అని చెప్పని ప్రతిరోజు రైనప్పుడు పోతున్నాం. దీనికి కారణం ఎవరు? ప్రజా దోపిడీ, ప్రైవేట్ దోపిడీ జరుగుతుందని చెప్పని స్పష్టంగా కనబడుతున్నట్టే కదా. గవర్నమెంట్ దీని మీద ఎందుకు దృష్టిస్తారండి? ఈ కండక్టర్ల కొరత వల్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 రూట్లలో కూడా సర్వీసులు
తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా 650 గ్రామాలు వాటి అనుబంధ పల్లె బాహ్య మొత్తం వాటికి ఏదైతే పల్లెలకి బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు తెగిపోయినట్లు ఉన్నాయి. ఏదైతే ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ప్రైవేటు ఆటోలు కావచ్చు, జీపులు కావచ్చు ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. రోజు రానుకోని కనీసం రూ. 150 ఒక 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల లోపు అయితే రూ. 150 నుంచి రూ. 200 కూడా అదనంగా ప్రైవేట్ వాహనదారులకు సమర్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని కూడా ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ విషయంలో ప్రయాణికులు. ఉచిత బస్సు ప్రయాణం అంటూనే ఉన్నటువంటి బస్సు కూడా రాకపోయేసరికి సామాన్య జేబులకు ఖాళీ అవుతున్నాయనేది జగమెరిగిన సత్యం. కీలక రూట్ల రద్దు, అదేవిధంగా కీలక రూట్లు అయితే రద్దు చేసే విషయంలో 300 రూట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 650 గ్రామాలకు పూర్తిగా అసలు తీవ్రమైనటువంటి ఆటంకం కలిగిందని చెప్పడం కూడా ఈ యొక్క ఈ సమాచారం, ఇందులో ఉన్నటువంటి సమాచారం. కీలకంగా ఉన్నటువంటి సమస్యలపైన గవర్నమెంట్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఇవ్వడం వల్ల అది నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి డబుల్ డ్యూటీలు అవుతుంది, అదేవిధంగా ఇబ్బంది పడే పరిస్థితి. వారు రూట్లలో బస్సులు రద్దు చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని. అయితే కీలకమైనటువంటి పట్టణ ప్రాంతాల మధ్య కూడా నడిచేటటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను రద్దు చేసినటువంటి నిజామాబాద్, ఆర్మూరు, కరీంనగర్ వంటి అత్యంత రద్దీ ఉండే ప్రధాన రూట్లలోనూ బస్సుల కోత పడిందనేది ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. హైదరాబాద్, కర్నూలు, హైదరాబాద్ టు వికారాబాద్, హైదరాబాద్ టు కర్నూలు, మెదక్ టు హైదరాబాద్, వరంగల్ టు కరీంనగర్ లాంటి ప్రధాన ఎక్స్ప్రెస్ రూట్లు కూడా ఏకంగా 6 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణాన్ని కూడా రద్దు చేశారు. అంటే ప్రభుత్వం కోట్లు వెచ్చించి కొత్త బస్సులు కొంటున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ వాటిని నడిపేందుకు కండక్టర్ లేని బస్సులు పరిస్థితి. అయితే బస్సులు డిపోలకే పరిమితం కావడం కూడా దారుణమైనటువంటి. ఇప్పుడు చూసారా, ఒకవైపు బస్సులు సరిపోవు, మరోవైపు ఏమో బస్సులకు కండక్టర్లు ఉండరు. 13 ఏళ్ల క్రితం నాటి నియామకాలతో నేటికి కూడా కాలం వెలుగిస్తూనే ఉంది ఈ యొక్క ప్రభుత్వాలు. ఎన్ని ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రజల సమస్యను తీర్చే పరిస్థితి అయితే లేదు. ఇది ఎలా ముందుకు సాగుతుంది? ఆర్టీసీ లాభ నష్టాల లెక్కల అన్ని మాట పక్కన పెడితే అసలు ప్రతిరోజు నంబరు నమ్మి బస్సు స్టాప్ లో గంటల తరబడి కూడా వేచి చూసే సగటు ప్రయాణికులు సమయానికి ఆవేదన చెందేటటువంటి పరిస్థితి. ఈ తక్షణమే కొత్త నియామకాలు చేపట్టి ఈ బస్సు సర్వీసులను పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ వాస్తవంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి, ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలి. ఏదైతే ఈ యొక్క 300 రూట్లలో సర్వీసులు రెగ్యులర్ గా ఉన్నటువంటి సర్వీసులకు ఆటంకం ఎందుకు జరుగుతుంది? 13 ఏళ్ల నాటి క్రితం నియమించినటువంటి నియామకాలు మరి ఇప్పుడు ఎందుకు నియమించే పరిస్థితి లేదు? తద్వారా ఇస్తున్నటువంటి హామీల్లో నిరుద్యోగుల వృత్తి కల్పించేటటువంటి రూట్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో భాగమే కదా ఇది కూడా. 2000 పోస్టులు ఖాళీ ఉన్నాయంటే అది ఎంతమంది కుటుంబాలు నిలబడితే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ ట్రిప్పులతో రద్దుతో కండక్టర్ల కొరతో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అనేది మనం దీని ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు కావచ్చు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆవేదనగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క అంశంపై 4 నెలల రాష్ట్ర వ్యాప్తంగా 1 కిలోమీటర్లు అంశంపై అదేవిధంగా 4 నెలల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ట్రిప్పులు రద్దు ఇది అనేది ఈ యొక్క కథనం సంబంధించినటువంటి సారాంశం. దీని మీద మీ అభిప్రాయం కామెంట్లో మాత్రం చేయండి.